నమస్తే అండి. మీ అందరి మంచి ఆరోగ్యం కోరుకుంటూ మీ ఫ్యామిలీ డాక్టర్ కృపా బజాజ్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి రోజు సూర్యోదయం కాకముందరే సన్నిటి స్నానం ఆచరించడం గురించి ఎంతో విశిష్టంగా చెప్పుకుంటూ ఉంటారు. తెల్లవారుజామున ఈ చలికాలంలో సన్నిటి స్నానం చేయటం పట్ల మన నిబద్ధత దేవుడి పట్ల ఉంటుంది. అది ఒక్కటే కాకుండా మన ఆరోగ్యానికి కూడా సన్నిటి స్నానం ఎంతో మంచిది. మన బాడీలో వేగల్ ప్లక్సెస్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల గుండె కొట్టుకునే విధానం కానీ, లయ కానీ, బ్రెయిన్కి రక్త ప్రసరణ కానీ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల స్నానం చేసినప్పుడు చల్లగా చివుక్కుమని అనిపించినా బయటికి రాగానే చాలా ఫ్రెష్గా, చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎవరు కూడా పాటించట్లేదు, ముఖ్యంగా యువత ఎవరు పాటించట్లేదు. ఎందుకంటే మనకి బద్ధకం, 8 గంటలకి 9 గంటలు లేచి తీరిగ్గా మనం చేస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు చెప్పినా సరే పాటించాం. శబరిమల టైంలో స్వామిమాల వేసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున స్నానం గురించి ఎంతో విశిష్టంగా చెప్తుంటారు. వాళ్ళు ఎంతో నిబద్ధతగా చేస్తూ ఉంటారు. సన్నిటి స్నానం యొక్క ఉపయోగం మనం తెలుసుకున్నాం కాబట్టి ఏదో ఒక భక్తి రూపంలోనే కాకుండా రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్గా చేసుకుంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. కొన్ని సీజన్సే కాదండి, వారంలో ఒక 2 రోజులు మీరు పాటించి చూడండి. తర్వాత మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియచేయండి.